సభ ప్రారంభించండి. సభాసదులారా, మా ఆహ్వానాన్ని మన్నించి ఆంధ్ర సీడెడ్ నైజాం కర్ణాటక ఒరిస్సాల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికీ మీ భాషల్లో స్వాగతం. మీలో ఎవరైనా ఆ ధనుస్సును లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో వెరగొట్టిన వీరుడు మా యువరాణి గారిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత మా రాజు గారిని ఏమైనా చేసుకోవచ్చు. Play me, come on and play with me, and bring your jolly string. Climb up my apple tree, look down my rain barrel, slow down my jello dough, and we do jolly thing. ఏంటి పొజిషన్? ఇంకా పొజిషన్ ఏట్రా? మ్యాటర్ అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ఆ ధనుసు ఇరగొట్టావనుకో, నీకు దక్కే తొక్కలో ఎవరైనా ఒకతే. అదే ధనుసు నువ్వు నెత్తిని పెట్టుకుని ఉడాయించావనుకో, చేతి నిండా క్యాషు, రోజుకో చెంబల్ రాణి. అది తీసుకొని పరిగెడుతున్నాడు కూడా. ఈ వీరుడు మహాశూరుడు. సూర్యుడా మీ బొంద, మహాచోరుడు. సైనికులారా, వదలండి 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 వదలండి. అన్నయ్య, కళ్ళు తెరవద్దు. ఎందుకమ్మా? ఈ రోజు కృష్ణాష్టమి కదా, కళ్ళు తెరవగానే ముందు కృష్ణుని చూడాలి. త్వరగా చూపించు, లేకపోతే పీడకల పోలీసు వాళ్ళలాగా నా వెంట పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు హనుమంతుని తలుచుకుంటే పీడకలు రావని చెప్పా కదా. నేను హనుమంతుని తలుచుకుంటే ఆయనకి పీడకలు వస్తాయి. సరే సర్లే, ముందు కృష్ణుని చూడు. అమ్మా, అది సావిత్రమ్మ తోటలో కొట్టేసిన పనసమంట కదూ? కృష్ణ, కృష్ణ వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చింది అది కాదు, అదిగో ఆ దీపం సమ్మె. నేను కృష్ణ అన్నది ఆ దేవుడు కృష్ణుణ్ణి. ఓహో కృష్ణ, ఓ వెన దొంగ, ఈ చిన్న దొంగని నువ్వే కాపాడాలి. కాపాడుతానులే గాని ఈ రోజన్నా దొంగతనాలు మానేస్తానని చేతిలో చెయ్యేసి చెప్పు. ముందు ఆయన చేయి సాపమను. ఆయన కృష్ణ కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. వచ్చింది దొంగ బ్యాచ్. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. మాలతి, మాలతి, ఏంటన్నయ్యా? కష్టపడి కొట్టుకొచ్చిన చెంబులు గిన్నెలు బయట పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వీటి ఓనర్స్ వస్తే ఎత్తుకెళ్ళిపోరు. దొంగల కష్టం ఎవరు కనపడుతుంది, ఎవరు గుర్తిస్తారు? అయినా అందరికీ కనబడేట్టు మనం ఎందుకు కష్టపడతాం? సరే గాని పండగ కలెక్షన్ ఎంత వచ్చింది? ఆ తొక్కలో కలెక్షన్కి వెళ్తేనే కుక్కలు వెంట పడితే ఇక్కడికి వచ్చాం. నువ్వు కృష్ణుడు వేషం వేస్తే కుక్కలు కాక గోపికలు వెంట పడతారా? తప్పు సోదరి, అవి కుక్కలు కావు, ఫ్లాష్ బ్యాక్ లో గోవులు. అప్పుడు ఫ్లూట్ వాయిస్తేనే వచ్చి చుట్టూ చేరేవి, ఇప్పుడు గెటప్ వేస్తేనే వచ్చి వెంట పడుతున్నాయి. అయినా కృష్ణుడు వేషం వేసే పర్సనాలిటీయా నీది? అలా అనకు చెల్లాయి. ఓల్ ఆంధ్రాలో కృష్ణుడి వేషం వెయ్యాలంటే నేనే వెయ్యాలి, లేదా ఎన్టీఆర్ గారే వెయ్యాలి. కుక్కలు కూడా కోపం వస్తుంది. అది సరే, ఆ వడ్డీలు పుల్లనాడు ఇంటికి వెళ్ళి చందా అడిగారా? ఆ తొక్కలో వాడిచ్చే 5 రూపాయల చందా కోసం వాడిని నిద్ర లేపడానికి 10 రూపాయల టపాసులు వేస్ట్. వాడికి ఏషాలు చూపిస్తే రంగు ఖర్చు కూడా దండి. తప్పు రోయ్, రూల్ ఎవరికైనా ఒకటే. కాకపోతే చందా ఇచ్చిన వాడికి కృష్ణుడు రూపం చూపించాలి, ఇవ్వని వాడికి విశ్వరూపం చూపించాలి. ఎవరా పటాసులు పేల్చిన టపాకా ఏదోలో? రెడీరా, 1 2 3. తెలుపు నలుపు 2 ఎరుపు 3 పసుపు 4 బులుగు 5. చిచి, నా ఆయుష్ 5 సంవత్సరాలు కట్టు రే. ఆ కట్టెలు నించండి రోయ్. కనపట్టలా బాగున్నారా అంట ఎటకారమా? చూసుకున్నాడు అయ్యా. నీ బొంగు నా భుజం మీదేసి పైగా నేను చూసుకున్నాడు వల్ల ఈ ఊళ్ళో గోసులేనాడు కూడా గోలుకున్నావా కొన్నంత కోపం ఉంది. బొంగు తీసుకో, తీసుకో, బ్యాగ్ సంకలు పెట్టు. ఓ నీ బొంగు నా సాగు కూర్చుందారా? ఎవడ్రాదే? ఉల్లిపైన వంకాయ మొహం వేసుకొని అటు ఇటు దిక్కులు చుట్టం కదరా. ఇటు పైన పైన
అదే నేను లైన్మెన్ జోసఫ్ వితౌట్ థమ్స్ అప్ ఏంటి ఆడ బుంగుతో అనుకుంటా ఎప్పుడు చూసినా కోతిలాగా స్తంభం మీద ఉంటావేరా? నేను పని మీద పోయేటప్పుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కిందికి రా చెబుతా. తొక్కస్తా తొక్క కిందకు వస్తే నీలాంటి కుక్కలు కడతాయని భయ్యారా నాకు. రేయ్, నీకు విషయం తెలుసా? ఏంటది? ఇవాళ పొద్దున్న మీ బాస్ కి కృష్ణాష్టమి సందర్భంగా టికెట్ లేకుండా ఏదో స్పెషల్ దర్శనం జరిగిందంట. స్పెషల్ దర్శనమా? ఆ. అది టికెట్ లేకుండా? ఆ. అదే పొద్దున్నే నాయుడు గారింటికి వెళ్దాం అనుకుని ఆగిపోయాను. అబ్బా భలే మిస్ అయిపోయినే. తొందరగా పోదాం, ఆఖరి చూపను తప్పుతుందేమో. క్షమించమ్మాయి, చూసుకోకుండా గుద్దాను. పర్వాలేదులేండి, ఈసారి చూసుకొని కుద్దండి. అమ్మ నా గుద్దుడు లక్ష్మణ్. అయ్యి బాబు ఇద్దరికి అర్థ అయిపోయింది. ఎక్కువ ఎవడన్నా ఆపితే బండి పుల్లైనాడని చెప్పు. అటగరాయా ఇంత నిజమైన పనులు ఏంటండి? నోర్మయ్య, పొద్దున్న నేను చూసిన బ్లో అప్స్ లో ఇదోడు కదా, ఇదంతా మాధవ్ గారి ప్లాన్ అన్నమాట. ఓహో, అందుకే లుంగి ఎత్తి చూస్తున్నారు. లేకపోతే నువ్వు పెద్ద బిల్ గేట్స్ వరే స్టూడి చూడటానికి. రేయ్, ఆ. నీకు ఆ బ్లూ కలర్ ఎక్కడరా? పండకి కొత్త ప్యాంట్ వేసుకున్నాను కదండి, ఆ ప్యాంట్ రంగు సీటు కంటిందండి. రేయ్, నా దగ్గర కలర్స్ మార్చకు, నేను సైజ్ తో సహా చూశాను. నమస్తే నాయుడు గారు. ఏంటి వాళ్ళు చాలా చలాకీగా ఉన్నారు? మోషన్ గాక నాకు మాత్రం అయింది ఏంటి? అవును, మీకేంటి పొద్దున్నే టికెట్ లేకుండా స్పెషల్ దర్శనం అయిందంట? ఈ విషయం నీ దాకా వచ్చిందా? నా దాకా రాబట్టి మీ దాకా వచ్చానండి. ఆహా. అదేదో మాకు చూపించొచ్చుగా. రా చూపిస్తా. రేయ్, ఆ, ఆ. నువ్వు ఇక్కడి నుంచి కదిలేవంటే కాళ్ళు ఎరగొట్టి భుజానేస్తా. ఆ, ఆయ్. పద, ఆ. లోపలికి రా. పదాన్ని లోపలికి వెళ్తాడేంటి? టికెట్ మనకి టికెట్ ఉండదులే. వీడైపోయాడు. నరకం నరకం. పొద్దున్నే ఇలాంటి నరకాలు 5 చూశాను. 5 చూసారా? 5 నరకాలు చూసి ఎలా తట్టుకున్నారండి? నరకాలు చూపించిన వాళ్ళని నరుకుదామనే వెతుకుతున్నాను. అందులో బులుగు రంగు ఒకటి. బులుగురంగా? నేను తెలుపు చూశాను, నలుపు చూశాను, తెలుపు నలుపు కలిసిన సాయం ఛాయ్ చూశాను, కానీ నేను బులుగు ఎప్పుడు చూడలేదే. ఇక లాభం లేదండి, పోలీస్ కేసు పెట్టాల్సింది. హె, పోలీసు వాళ్ళు ఇలాంటివి ఎన్ని చూసుంటారు? పోనీ ఆ 5 కలిపి ఇంకోసారి చూస్తే గుర్తుపడతారు. ఏ ఊళ్ళో వాళ్ళందరి వరుసగా నిలిచోబెట్టి పీచేముడు అంటూ ఎత్తి చూస్తారా? ఓ ఇరబ్బా హో, ఇరబ్బా హో. బయట నీ అబ్బా, ఒక్కసారి చూసినందుకే వాంతులు వస్తుంటే మళ్ళీ చూపిస్తానంటే ఒకటి దరిద్రుడా. ఏమండి, పిల్లి మెల్ల కన్నుదైతే ఎలిక తోకెత్తి చూపించిందని రండి. ఇవాళ బ్యాక్ అండమాను చూపించారు కాబట్టి వాంతులతో సరిపోయింది. రేపు ఫ్రంట్ తలకొన చూపిస్తే వేవిళ్ళేగా మరి. అబ్బా, మరీ డైరెక్ట్ గా అది చూపించారని ఎఫ్ఐఆర్ లో ఎలా రాయమంటారండి? డైరెక్ట్ గా అది చూపించాడని రాయడానికి వీలు లేకపోతే ఇండైరెక్ట్ గా డిక్కీ చూపించాడని రాయండి. చూడండి, ఇక్కడ పెట్టి కేసులు గానీ డిక్కీ కేసులు రాయరు. ఏమయ్యా, రాయడానికే నీకంత స్వయంగా ఉంటే స్వయంగా చూసిన వాడిని నేనెంత గుండె రాయి చేసుకున్నాను ఆలోచించు. అయినా బూతులు రాయలేని వాడివి, బూతులు మాట్లాడలేని వాడివి, నీకెవడిచ్చాడయ్యా పోలీసు ఉద్యోగం? సార్, పోలీసుల్లో బూత్ మంత్రులు కాదు, నీతి మంత్రులు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో సరదాగా చేశారు, ఏదో చూసి చూడట్టు వదిలేండి సార్. చూసిన తర్వాత చూడనట్టు ఎలా వదలమయ్యా? పోనీ ఏదో కేసు పెట్టి లోపల చూసి వాళ్ళ బ్యాక్ సీట్లు బ్రేక్ అయిన దాకా కొట్టాలంటే ఎంత తీసుకుంటారో చెప్పండి. ఏమండి, మీ నెక్ బ్రేక్ అయిందని ఊళ్ళో వాళ్ళకి కూడా ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలా? ఇది పోలీస్ స్టేషన్, మటన్ మార్కెట్ కాదు. మరి లేకపోతే ఎవరు రికమెండేషన్ ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయమంటారా? హైదరాబాద్ స్ట్రీట్ కోడ్ అంతా తెలుసా? ఆయన తెలుసు. ఏయ్, చెయ్. ఏంటి సీరియస్ గా కేసు పెట్టడానికి వస్తే కామెడీ చేస్తున్నావు? కొత్త ఛార్జ్ తీసుకునే వరకే హెడ్ కానిస్టేబుల్ గా నీ పవర్. ఆ తర్వాత మా పవర్ ఏంటో మేము చూపిస్తాం. ఇప్పుడు కేసు పెట్టాం, కోర్టుకి వెళ్తుంది. జడ్జి గారు ఏమడుగుతారు? ఏమడుగుతారు? సాక్ష్యం అడుగుతారు. చూపిస్తాం. ఏం చూపిస్తారు? డిక్కీ ఆయిందా? చూపించమనండి. ఫోటోలు తీస్తారు. ఆంధ్రదేశం అంతా ఇంటికి ఫ్రీ షో చూస్తారు. చూడమనండి. ఎందుకు వచ్చింది కూడా సార్? వాళ్ళని పిలిచి మందలిస్తాను. కేసు లేదు పడలేదు, వదిలేండి బాబు. డిక్కీ చూపిస్తేనే కేసు లేనప్పుడు రేపు రేడియేటర్ చూపించినా అంతేగా. అయితే సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు, డిక్కీ చూపిస్తే కేసు లేదు కదా? అంతే. అయితే నువ్వు ఎవరు డిక్కీ వాళ్ళ గొప్ప. రెండు కాళ్ళ దున్నపోతు.